హాయ్ వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుంటున్నాం. డిఎస్లో ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది. చూడండి, మనం మాట్లాడే మాటలన్నీ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడే వాక్యంలో మనం చేయ పనులను బట్టి మనం దాన్ని ఎన్ని విధాలుగా విభజించినామంటే 8 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఫస్ట్ మనం నౌన్ గురించి తెలుసుకున్నట్టయితే ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్. ఇక్కడ నౌన్ గురించి మేము ఎంతగా చెప్పవలసిన అవసరం లేదు. మనుషులు, జంతువులు, స్థలాలు, వస్తువులు, పర్వతాలు, నదులు, రోజులు, సముద్రాలు, నేలలు, దేశాలు మొదలైన పేర్లు తెలియసే పదాలు నౌన్ అంటాం. పర్సన్, ప్లేస్, థింగ్, ముఖ్యంగా ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మనం పర్సన్కి ఒక ఎగ్జాంపుల్ అంటే గీత, లత, ప్లేస్కి అయితే హైదరాబాద్ అని, లేదా వస్తువులకైతే బుక్ అది అని, జంతువులకైతే డాగ్ అని, ఇలా అనమాట. రోజులకు అంటే రోజైతే ఇట్లా ఈరోజు టుడే అని, నదులు ఇలా మార్చ్, ద రెడ్ సీ, ద హిమాలయ, టేబుల్, బ్యాగ్, వాటర్, మిల్క్, షుగర్, ట్రీ, పెన్, పెన్సిల్, ఇలా ఒక వస్తువులు ఉంటాయి. దీంట్లో ప్లేస్ ఉంటుంది, పర్సన్ ఉంటారనమాట. ఈ కింది ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఇక్కడ చూడండి, ఆనందిని ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. ఇక్కడ మనకు నౌన్ ఏది అని చెప్తే ఇక్కడ వచ్చేసి నౌన్ వచ్చేసి ఆనందిని అంటే ఇక్కడ ఏం పర్సన్ కదా. మోహన్ ప్లేస్ చెస్, ఇక్కడ మోహన్ అనేది నౌన్. కృష్ణ హ్యాజ్ ఏ స్కేటర్ అనేది కృష్ణ, స్కేటర్ రెండు కూడా నౌన్సే. తర్వాత ఇండియా, ఇది కూడా ప్లేస్ కాబట్టి ఇది కూడా నౌనే. అక్బరు, దీంట్లో అయితే వాటరు. అమరావతి, గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్, గోల్డ్. ఇలా థింక్ కదా, అది కూడా నౌన్స్ గురించి ఈ ఆలోచన గుర్తించుకో అంటే మనకి ఇవన్నీ గుర్తుండాలన్నమాట. మనం చూసేవి, వినేవి వాసన చూసేవి, రుచి చూసేవి, మనం ఆలోచించేవి, ఇవన్నీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి మాట్లాడినట్టయితే మనం నౌన్స్ ఆర్ ఆఫ్ 5 kinds. దేర్ ఆర్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇంకా మీకు తెలుసు కదా, ప్రాపర్ నౌన్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంట. నేమ్ ఆఫ్ సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ నౌన్. ఒక వ్యక్తి లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన పేరుని మనం ప్రాపర్ అంటామంట. అంటే వన్స్ ఓన్. ప్రాపర్ అంటేనే తెలుసు కదా వన్స్ ఓన్ అని. ఇక్కడ అక్బర్ కానీ, అశోక కానీ, రామ కానీ, సీత కానీ, ఇండియా కానీ, లండన్ కానీ, ఆంధ్రప్రదేశ్, ఇలా ఒక ప్రాంతం సంబంధించినట దీన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ప్రాపర్ నౌన్ అంటే ఒక సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ఎల్లప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. మనకు మామూలుగా అయితే సెంటెన్సెస్లో వస్తుంది పాయింట్. ప్రాపర్ నౌన్ ఎల్లప్పుడు క్యాపిటల్ లెటర్స్తో ప్రారంభించాలి. అక్బర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్. ఇక్కడ ప్రాపర్ ఎవరి గురించి చెప్తున్నామంటే ఓన్ ఒకరి గురించి చెప్తున్నాం, అక్బర్ గురించి. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. శ్రీలేఖ ఈజ్ ఎ క్లెవర్ గర్ల్. అమరావతి ఈజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రాపర్ నౌన్స్ ఒక వ్యక్తికి కానీ ప్రాంతానికి కానీ ఉండే సొంత పేర్లు. అక్బర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్, ఆయనకే గ్రేట్ కింగ్ అని ఇక్కడ వస్తుంది, అక్బర్కే కదా. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. క్లెవర్ గర్ల్ అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం అనమాట. ఓకే, అవన్నీ ప్రాపర్ నౌన్. ఇక కామన్ నౌన్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడండి, ఏ కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవరీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్. కామన్ మీన్స్ షేర్డ్ బై ఆల్. ఒక జాతికి లేదా ఒక రకానికి చెందిన ప్రతి వ్యక్తి, వస్తువుకి, ఒక ప్రాంతానికి ఉండే పదాన్ని మనం కామన్ నౌన్ అనమాట. ఒక జాతి లేదా ఒక ప్రత్యేక ఒక రకానికి చెందిన ప్రతి వ్యక్తికి లేదా ఆ జాతికి చెందిన ప్రతి వస్తువుకి కూడా. ఇక్కడ చూడు, కింగ్ అంటున్నాం కానీ ఏ కింగ్ ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఇక్కడ కింగ్, కంట్రీ అంటున్నాం, ఇండియా అని చెప్తున్నామా లేదు, గర్ల్ అంటున్నాం, బాయ్ అంటున్నాం, టీచర్ అంటున్నాం, లాయర్ అంటున్నాం, డాక్టర్, అకౌంటెంట్, యాక్టర్, పాయింటర్, ఇట్లా రివర్, టౌన్, బుక్, మ్యాన్, ఉమెన్, ఇవన్నీ కూడా మనం కామన్ నౌన్ గురించి చెప్తున్నాం అనమాట. వాక్యంలో కింగ్ అని ఉంది, రాజు సంబంధించింది దానికి ఉమ్మడి పేరు. కింగ్ అన్నది అందరి రాజులకు ఉపయోగించవచ్చు. అశోక్ అనే చెప్తలేం కదా. అక్బర్ మాత్రం అక్బర్ అనే చెప్తాం అనుకో, అక్బర్ ఇస్ అ గ్రేట్ కింగ్ అన్నాడు, అక్బర్ గురించి చెప్తున్నాడు అక్కడ ప్రాపర్. ఇక్కడ మామూలు కింగ్ అంటున్నాం అంతే. ఓకే, చూడండి నెక్స్ట్ కంట్రీ అంటున్నాం కానీ కామన్గా ఏ కంట్రీ గురించి చెప్పలేదు. అందుకే ఇక్కడ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. కింగ్, కంట్రీ, గర్ల్, బాయ్, టీచర్, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్గా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్తే కామన్ ప్రాపర్. యాక్టర్స్ వచ్చింది, అనుష్క గురించి చెప్తున్నాం. టీచరు ఏదో పలానా పేరు స్పెసిఫిక్గా. రివరు, గంగా గురించి చెప్పడం. ఇక్కడ కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి డిఫరెన్స్ చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి మనకు కలెక్టివ్ నౌన్ గురించి మాట్లాడినట్టయితే
కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ అంటే ఇక్కడ వస్తు సముదాయాన్ని తెలుపుతుంది అనమాట. ఇది ఒక వస్తువుల యొక్క సముదాయాన్ని తెలుపుతుంది. సముదాయాన్ని తెలిపే పదాన్ని మనం కలెక్టివ్ అంటే కలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. కింద ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ నేర్చుకోండి. అసలు ఇంతవరకు చెప్పింది కదా, ఇది బిట్ పాయింట్ వచ్చేది మనకు, ఖచ్చితంగా బిట్స్ వచ్చే పాయింట్ ఇది. టీమ్ అంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, టీమ్ ఆటగా సముదాయం. బెంచ్ అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్, బెంచ్ అంటాం కదా బెంచ్. బెంచ్ ఏం తీర్మానం చేసిందంటే బెంచ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. ఆర్మీ అంటే నెంబర్ ఆఫ్ సోల్జర్స్. ట్రోఫీ అంటే ఏ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ట్రోఫీ అంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. బోర్డ్ అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ. కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఉంటే అది బోర్డు. ఫ్లీట్ అంటే కలెక్షన్ ఆఫ్ షిప్. ఇక్కడ ఫ్లీట్ అంటే షిప్స్ అనమాట. ఓడల సముదాయాన్ని మనం ఫ్లీట్ అంటాం. హెర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ లేదా క్యాటిల్. గుంపు ఏదైనా ఉండొచ్చు. హెచ్ఏఆర్డ్. హెర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ కానీ క్యాటిల్ కానీ అంటే మంద అనమాట. ఫ్లాక్ ఏ గ్రూప్ ఆఫ్ షీప్స్ కానీ గోట్స్ కానీ బర్డ్స్ కానీ ఏదైనా అంటే పక్షుల సముదాయం. గొర్రెలు మేకలు పక్షుల సముదాయాన్ని మనము ఫ్లాక్ అంటాం. హెర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట. తర్వాత బంచ్ అంటే గ్రూప్ ఆఫ్ కీస్. చైన్ అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. బ్యాండ్ అంటే గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ విద్వాంసులు. క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఐస్లాండ్స్ అనమాట. క్లస్టర్ అంటే. బండిల్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టిక్స్, కట్టెల సముదాయాన్ని బండిల్. క్రౌడ్ అంటే పీపుల్ కలెక్టెడ్ విత్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా మీకు. ఇక్కడ చూడండి, క్రౌడ్ అంటే పీపుల్ కలెక్టెడ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ కానీ రీజన్ కానీ, ఏ పర్పస్ ఏ రీజన్ లేకుండా గుంపుగా ఉన్నారనుకో అది క్రౌడ్. ఏంది క్రౌడ్? చాలా క్రౌడ్ ఉంది ట్రాఫిక్ అంటాం. ఏ ట్రాఫిక్ లేదు, పర్పస్తో ఉంటాం. లేదే ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతుంటాం, కానీ మనం ఏమంటాం, చాలా క్రౌడ్ ఉంది అంటాం. అది ఏ పర్పస్ కానీ రీజన్ కానీ లేకుండా ఉంటే అది క్రౌడ్. మాబ్ అంటే ఏమి, ఒక ఉద్దేశంతో సమావేశం. ఇప్పుడు క్లబ్ లేదా ఇప్పుడు డ్రాక్వా మహిళల వాళ్ళు అట్లా మీట్ అవుతారు కదా, అది అనమాట. మాబ్ అంటే పీపుల్ గ్యాదర్డ్ ఫర్ ఏ డిస్ట్రిక్టివ్ పర్పస్, అంటే వాళ్ళకు ఒక ఉద్దేశం ఉందన్నమాట. ఆడియన్స్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ టు ఏ కాన్సెప్ట్ ఆర్ లెక్చర్. ఒక ఆడియన్స్ అంటే వినేవాళ్ళు, అది మూవీ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు, లిజనింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం వింటున్నామంటే అది ఆడియన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్పెక్టర్స్ అంటే ఒక మ్యాచ్ని చూసే ప్రేక్షకులు. ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఏ మ్యాచ్ ఆర్ సంథింగ్ ఎల్స్. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక మ్యాచ్ అని చెప్తున్నా, అంటే పీపుల్ వాచింగ్ ద మ్యాచ్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదైనా ఒక చూసేవాళ్ళు అనమాట. అదే వినే వాళ్ళని అయితే ఆడియన్స్ అంటారు, అదే మ్యాచ్ చూసే వాళ్ళని అయితే స్పెక్టర్స్ అంటారు అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దేని మీద అంటే మనకు నౌన్ మీద. కలెక్షన్ ఆఫ్ షిప్స్. ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే కలెక్షన్ ఆఫ్ షిప్స్ ఈజ్ కాల్డ్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ షిప్ని ఏమనుకున్నాం మనం ఇక్కడ. కలెక్షన్ ఆఫ్ షిప్ వచ్చేసి మనకు షిప్స్ అడిగాడు కదా, ఫ్లీట్. తర్వాత గ్రూప్ ఆఫ్ షీప్ వచ్చేసి మనకు ఫ్లాక్ కదా, ఫ్లాక్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ షీప్. గ్రూప్ ఆఫ్ కీస్ వచ్చేసి మనకు బంచ్. గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ వచ్చేసి మనకు బంచ్ కాదు బ్యాండ్. ఏ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ కాల్డ్ బోర్డు. డైరెక్టర్స్ ఉండేది బోర్డే కదా. ఏ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ కాల్డ్ బెంచ్. ఓకే, ఇవి బిట్స్. నెక్స్ట్ చూడండి, మెటీరియల్ నౌన్ వచ్చేసి మెటీరియల్ నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ సబ్స్టెన్స్ ఆర్ ఎలిమెంట్. సబ్స్టెన్స్ కానీ ఎలిమెంట్ కానీ దాంతో తయారైంది అనుకో, ఆ తయారయ్యే వాటిలో ఉండే ఎలిమెంట్స్ని మనం ఏమిటంటే మెటీరియల్ నౌన్ అంటాం. ప్రత్యేకమైన ఘన ద్రవ వాయు పదార్థాలకు చెందిన నామవాచకం అనమాట. ఇది రైస్ కానీ శాండ్ కానీ క్లే కానీ ఆయిల్ గోల్డ్ సిల్వర్ మిల్క్ స్టోను షుగరు ఇవన్నీ అనమాట మెటీరియల్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మన కంటికి కనిపించింది, అంటే గుణము పని స్థితి మొదలగు అమూర్త భావం తెలియడానికి పదాలను వాడతాము. ఇవి కంటికి కనబడే అమూర్త భావాలు అనమాట. క్వాలిటీ యాక్షను స్టేట్ అని వాటిని తెలియజేస్తాయి. క్వాలిటీ అంటే చూడండి, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి ఇవి బాగా తెలుసుకున్నట్టయితే క్వాలిటీ యాక్షన్ స్టేట్, ఈ 3 వర్డ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. క్వాలిటీ యాక్షన్ స్టేట్. క్వాలిటీ అంటే మన గుణం పేరు. గుడ్నెస్ కైండ్నెస్ వైట్నెస్ డార్క్నెస్ హార్డ్నెస్ హానెస్టీ విజ్డమ్ బ్రేవరీ క్లవర్నెస్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ మనకు క్వాలిటీ చెప్తుంటాయి. తర్వాత స్టేట్ అంటే స్థితి, మనం ఉండే స్థితి. చైల్డ్హుడ్ పావర్టీనా మనం ఉండే స్థితిని గురించి చెప్తుంది అనమాట. బాయ్హుడ్ కానీ స్లేవరీ కానీ పావర్టీ కానీ ఇట్లా. యాక్షన్ అంటే మనం చేసే పని పేరు. థెఫ్ట్ కానీ మూమెంట్ జడ్జిమెంట్ లాఫ్టర్ ఇట్లా. ద నేమ్ ఆఫ్ ద ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ ఆల్సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ అంటే కళ్ళకు సైన్స్ సంబంధించిన శాస్త్రాన్ని కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి అనమాట. సైన్స్ సంబంధించిన కూడా గ్రామరు
గ్రామర్, మ్యూజిక్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ ఇవన్నీ చూపిస్తాము. అవును చూపియండి మ్యాథమెటిక్స్ అంటే చూపించలేం, అదేదో మనకి యూజ్ అవుతుంది కానీ చూపించలేం కదా. అబ్స్ట్రాక్ట్ అంటే కనపడాలి. గుణము, పని, స్థితి ఇది గుర్తుపెట్టుకోవాలి. గుణము, పని, స్థితి, క్వాలిటీ, స్టేట్, యాక్షన్. యాక్షన్ అంటే క్వాలిటీ అంటే గుణము, యాక్షన్ అంటే పని, స్టేట్ అంటే స్థితి. ఓకే, ఈ అమూర్త భావన తెలియజేసేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏర్పడే విధానం చూడండి. అబ్జెక్ట్ నుండి అబ్స్ట్రాక్ట్, ఇవి ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇది డిఎస్సి వేలో కొంచెం ఇంపార్టెంట్. అడ్జెక్టివ్స్ నుండి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏర్పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు అడ్జెక్టివ్స్ నుండి, అంటే గుడ్ అనే అడ్జెక్టివ్ నుండి గుడ్నెస్. మనల్ని ఒకవేళ వాడు అడ్జెక్టివ్ ఇచ్చి నౌన్గా మార్చండి అన్నాడు అనుకో, గుడ్ ఉందనుకో, నౌన్గా మారేటప్పుడు మీరు గుడ్డి గుర్తుపెట్టుకుంటే ఎన్ఈఎస్ఎస్ కానీ టీవై కానీ ఉన్నప్పుడు అది నౌన్ అయితే అని చాలాసార్లు గుడ్డిగా గుర్తుపెట్టేసుకుంటారు చాలామంది. చూడండి ఒకసారి ఇక్కడ గుడ్ అనేది అడ్జెక్టివ్ నుండి గుడ్నెస్, హానెస్ట్ అనేది అడ్జెక్టివ్ నుండి హానెస్టీ, వైజ్ అనేది అడ్జెక్టివ్ నుండి విజ్డమ్. అబ్స్ట్రాక్ట్స్ అధికంగా ఈ విధంగానే ఏర్పడతాయి అనమాట. అంటే అడ్జెక్టివ్ ఏ భాగం నుంచి ఎక్కువ వస్తాయంటే నౌన్స్ అడుగుతాడు మనకి స్పెసిఫిక్గా. అబ్స్ట్రాక్ట్ అని కూడా అడగాడు అక్కడ. వాడు అడ్జెక్టివ్ ఇచ్చి నౌన్గా మార్చడని, నౌన్ ఇచ్చి అడ్జెక్టివ్గా మార్చమని బిట్స్ అయితే టెట్లో కామన్గా అడుగుతాడు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ను అధికంగా ఈ విధంగానే ఏర్పడతాయి అనమాట. మనకు ఏర్పడేది చాలా అబ్స్ట్రాక్ట్ అంటేనే మనకు కొంచెం అమూర్త భావాలు అంటే ఇవే కదా సంబంధించినవి, అంటే మనం చూడలేనివే కదా. గుడ్నెస్, హానెస్టీ, విజ్డమ్. ఇంకా వర్బ్ నుంచి వచ్చి చాలా తక్కువ, కామన్స్ వచ్చేది కూడా తక్కువ. అని వర్బ్ నుంచి చూడు, థింక్ అనేది థాట్, గ్రో నుండి గ్రోత్, సీ నుండి సైట్. థింక్ నుంచి థాట్, గ్రో నుంచి గ్రోత్, సీ నుంచి సైట్ వర్బ్ నుంచి వచ్చే ఉంటాయి. కామన్ నౌన్స్ నుండి అయితే కామన్ నౌన్ అంటే కామన్ నౌన్ తెలుసు కదా, మేము మనకి ఇందాక మాట్లాడుకున్నాం జాతీయ చెప్పేవి అని. బాయ్ అంటే కామన్గా చెప్తున్నాం, బాయ్ అంటే అబ్బాయి, ఏ అబ్బాయి అని చెప్పలేమాట. కామన్ నౌన్ బాయ్ నుండి బాయ్వుడ్, మ్యాన్ నుండి మ్యాన్వుడ్, ఫ్రెండ్ నుంచి ఫ్రెండ్షిప్, ఈ విధంగా వచ్చేవి కామన్ నౌన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ద నౌన్ నెంబర్. ఇంతకైతే నౌన్ తెలుసుకున్నాం, నౌన్లో పార్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడైతే నౌన్ నెంబర్ అంటే మన తెలుగులాగా ఏకవచనం బహువచనం లాగా ఇక్కడ కూడా అనమాట. బహువచనం ఏకవచనం గురించి తెలుసుకున్నట్టు ఇక్కడ కూడా సింగులర్ ప్లూరల్ నౌన్ గురించి తెలుసుకుంటున్నాము. ఇక్కడ చూడండి అసలు డిఎస్సి పార్ట్లో వచ్చేది ఇవే ఎక్కువగా. యాక్చువల్గా ఎలా ఏర్పడతాయి ఒకసారి చూడండి. ప్లూరల్స్ ఆర్ నౌన్స్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ యాడింగ్ ఎస్ ఉండే వాటిని బాయ్స్, ఈ పెన్స్, కౌస్ ఇవన్నీ మీకు తెలిసిందే. నౌన్ ఎండింగ్ ఏముంటుంది, ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ. ఇది చూడండి నౌన్ ఎండింగ్, నౌన్ ఒక ఎండింగ్ ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఉంటే మనం వాటిని ప్లూరల్ చేయాలంటే ఈఎస్ యాడ్ కావాలా. ఎస్ కానీ ఎస్హెచ్, ఇప్పుడు గ్యాస్ అంటే గ్యాసెస్, ఎస్హెచ్ లాస్ట్లో ఉంటుంది చూడు, డిషెస్, బెంచెస్, బుషెస్ అలా అనమాట. సిహెచ్తో ఎండ్ అయ్యే వాటిని. సిహెచ్ అంటే బ్రాంచెస్, మ్యాచెస్, వాచెస్, డిచెస్ ఈ విధంగా అనమాట. ఎక్స్తో అంటే బాక్సెస్, ఫాక్సెస్, ట్యాక్సెస్ ఈ విధంగా ఉంటాయి. ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది, అవునా. ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఉన్నప్పుడు ఈఎస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్ అంతమయ్యే నౌన్ల చివర మనం ఈఎస్ చేర్చడం ద్వారా వాటిని ప్లూరల్గా మార్స్తాం అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ థర్డ్, మోస్ట్ నౌన్స్ ఎండింగ్ జీరోతో వచ్చినాయి అనుకో మనము ఈఎస్ చేరుస్తాం అనమాట. ఈఎస్ పైన ఈఎస్ ఎక్కడెక్కడ వాడడం చెప్పినాం కదా, కింద చూడండి జీరోతో వచ్చిన వాటిని బఫెలోస్, పొటాటోస్, నీగ్రోస్, మ్యాంగ్రోస్, కార్గోస్, హీరోస్, వాల్కనోస్, ఎకోస్ ఈ విధంగా. ఏ ఫ్యూ నౌన్స్ ఎండింగ్ జీరో మెర్లీ యాడ్ ఎస్. ఎండింగ్ జీరో అయినా కొన్నిటికి ఎస్తో ఎస్ యాడ్ చేస్తాం అనమాట. అంతమే కొన్ని ఎస్ చేస్తాం చూడండి. సోలోస్, కిలోస్, మెమోటోస్ ఆ విధంగా అనమాట. డైనమోస్ ఈ విధంగా. కొన్ని జీరో యాడ్ అయితే కూడా మనం ఎస్ వాడతాం. యాక్చువల్ ఎస్ కానీ ఈఎస్ కానీ జీరోకి వాడేది, కానీ ఈఎస్ వాడే సందర్భాలు మనకు ఎక్కువ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నౌన్ ఎండింగ్ వై ఉన్నప్పుడు గురించి చెప్తున్నాను అనమాట. నౌన్ ఎండింగ్ వై ఉంటే మనకు ప్లూరల్గా మారాలంటే వై వచ్చేసి ఐఎస్ కానీ ఈఎస్ కానీ వాడతాం అనమాట. ఐఎస్ కానీ ఈఎస్ కానీ మనం వాడడం జరుగుతుంది. వై ఉన్నప్పుడు ఐ కానీ ఈఎస్ కానీ చేరుతాండ. బేబీ ఉంటే బేబీ అంటే ఐ కానీ
వై ఉంటే మనకు ఐ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. బేబీ ఉన్నప్పుడు మనకు వై ఉంది కాబట్టి లాస్ట్లో ఏం చేరింది, ఐ చేరింది కదా. ఈఎస్ బేబీస్ కూడా కొన్ని వేడుక ఆర్మీస్ ఆ విధంగా అనమాట. నెక్స్ట్ స్టోరీస్, సిటీస్ ఆ విధంగా వస్తాయంట మనకు. బ్యూటీస్ సింగులర్ నౌన్స్ వై అంతమైనప్పుడు దాని ముందు అచ్చు ఓవెల్ ఉంటే అప్పుడు ఎస్ చేరుతుంది అనమాట. ఒకవేళ ఓవెల్ లేకుండా కాన్సోనెంట్ ఉందనుకో, సింగులర్ కాన్సోనెంట్ ఉంటే ఐ కానీ ఈఎస్ కానీ. ఎస్ ఎప్పుడు చేరుతుందంటే ఓవెల్ ఉన్నప్పుడు. డే అంటే ఏ ఉంది కదా, డేస్. సింగులర్ నౌన్ వై అంతమైనప్పటికీ దాని ముందు అచ్చు ఉన్న అట్టి పదాలకు ఎస్ చేర్చుట ద్వారా ప్లూరల్ నౌన్ ఏర్పడును. డేస్ వైకి ముందు అచ్చు ఉంది. వేస్ అట్లా. బాయ్స్ అంటే అచ్చు ఏఈఐఓయు ఉన్న వాటికి అంతా ఎస్ ఏర్పడుతుంది అనమాట. ద ఫాలోయింగ్ నౌన్ ఎండింగ్స్ ఎఫ్ఈ. నౌన్స్ ఎండింగ్ ఎఫ్ఈ థీఫ్, లూఫ్, హాఫ్ ఇట్లా ఉన్నప్పుడు మనకు ఏం యాడ్ అవుతాయంటే ఈఎస్ అంటే ఐ కానీ వి కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంటారు. థీఫ్ అంటే ఈ ఎఫ్ఈ ఉన్నప్పుడు థీఫ్, లోఫ్, హాఫ్, క్లాఫ్, ఓల్ఫ్, ఎల్ఫ్ ఇలా అనమాట. మోహినీలు అనమాట ఎల్ఫ్ అంటే. లీఫ్ అలాంటివన్నీ అంటే ఎఫ్ ఎండ్ అయినప్పుడు మనకు ఎఫ్ఈ కానీ ఎఫ్ కానీ. వైఫ్ అన్నప్పుడు ఎఫ్ఈ వస్తుంది కదా, అట్లా వైఫ్ అనేది ఎఫ్ఈ. వైఫ్స్ అంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఏం పడతాము, ఇలా ఉన్నప్పుడు ఐ కానీ వి కానీ. ఎఫ్ ఉన్న ఇక్కడ వచ్చేసి ఎఫ్ఈ ఉంటే మనం వి కానీ విఎస్ కానీ వాడతాం అనమాట. ఈ క్రింది పదాలు ఏ విధంగా ప్లూరల్ రాయొచ్చంటే చూడండి. డ్రాఫ్ట్స్ ఆర్ డ్రావ్స్ అంటే మరుగుజ్జులు. హూవ్స్ అంటే గిట్టెలు. హోర్వ్స్